2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తోంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజు గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పడుతూ పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పెరగగానే. కొంతమంది మహానుభావులు, వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వజన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది. సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ని మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వేం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం? వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండు కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేనా మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ధనస్సు రాశి వాటిలో అంటే జనరల్గా చూస్తూ ఉంటాం మనం కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ కర్మ సిద్ధాంతం ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అండ్ ఆగస్టు సెప్టెంబర్ మంత్ నుంచి డిసెంబర్ వరకు ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుందని? తప్పకుండా అండి. ఈ కర్మ అనేటువంటిది ధనస్సు రాశి వాళ్ళని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుందో చూడాలి అంటే, ప్రధానంగా ధనస్సు రాశి వాళ్ళు ఫైనాన్షియల్లీ డౌన్ అనేటువంటిది చూస్తున్నారంటే కర్మ అనేటువంటిది ఇబ్బంది పెడుతోంది అని అర్థం అండి. అంటే అందరికీ అదే ఉంటుంది కదా అంటే అలా కాదు. ఇక్కడ ఎలా స్టార్ట్ అవుతుందంటే పెళ్ళి తరువాత కనబడతాయి. ఒక రిలేషన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఆ ఫైనాన్షియల్ డౌన్ అనేటువంటిది కనబడుతుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 7th హౌస్, 7th అండ్ 10th లార్డ్ అయినటువంటి బుధుడు ద్వికేంద్రాధిపత్యోహో పూర్ణపాపి అవ్వడం వల్ల ఒక బిజినెస్ పెట్టి లాస్ అవ్వడం అనేటువంటిది చూస్తారు. అది కర్మ వల్లే జరుగుతుంది. తర్వాత ఏంటి అంటే ఆ బిజినెస్ వద్దు అని 100 మంది చెప్పినా అందులో డబ్బులు నష్టపోవడానికే పెట్టుబడి పెట్టామా అనే విధంగా తర్వాత తేరుకుంటారు. తర్వాత రియలైజేషన్ అనేటువంటిది వస్తుంది. అది సంచిత కర్మ వల్లే ఆ డబ్బులు పోగొట్టుకోవడం, దాని మీద ఆశపడడం లాంటివన్నీ కూడా దానివల్లే కలుగుతాయి. ధనస్సు రాశి వాళ్ళకి పెళ్ళైన తర్వాత కలిసి రావట్లేదు అంటే అది సంచిత కర్మ వల్లే జరుగుతుందండి. 2 పెళ్ళిళ్ళు జరిగాయి అంటే అది సంచిత కర్మ వల్లే జరుగుతుంది. ఎందుకు పెళ్ళి అనేటువంటి దాన్ని స్ట్రెస్ చేస్తున్నారంటే 7th అండ్ 10th లార్డ్ బుధుడు ద్వికేంద్రాధిపత్యోహో పూర్ణపాపి. దానివల్ల బిజినెస్ మీద, marital లైఫ్ మీద, అది కెరీర్ మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ధనస్సు రాశి వాళ్ళకి జనరల్గానే ఈ జాబ్ కన్నా కూడా బిజినెస్ అనేటువంటిదే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. బాగా రాణిస్తారు, బాగా సంపాదిస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ లేట్గా చాలా డిలే అవుతుందన్నమాట లైఫ్లో సెట్ అవ్వాలి అంటే. స్టార్టింగ్ వీళ్ళ స్థాయికి తగినటువంటిది కాకుండా చిన్నదేదో ఉద్యోగం చేస్తూ దాంట్లో సాటిస్ఫాక్షన్ లేక, డబ్బులు సరిపోక, ఆ ఈఎంఐస్, లోన్స్ అవన్నీ కట్టలేక చాలా ఇబ్బంది పడుతూ క్రమేపీ మళ్ళీ అందులో మానేసి మళ్ళీ ఫ్లక్చువేట్ అవుతూ తర్వాత ఎప్పుడో ఆ బిజినెస్ అనేటువంటిది చాలా లేట్గా వాళ్ళు పెట్టడం అనేటువంటి జరుగుతుందండి. ఇది దేనివల్ల జరుగుతుంది అంటే బుధుడి యొక్క దోషం వల్ల జరుగుతుందన్నమాట. అంటే ఏ దోషమైనా ఎందుకు వస్తుంది అంటే కర్మ వల్లే కదండి వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి అర్ధాష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అయింది. అర్ధాష్టమస్య కార్యహాని అంటూ ఉంటామండి. అంటే ఏంటి అంటే శని 4వ స్థానంలో సంచారం చేయడం అన్నమాట. దీనివల్ల ఏం కలుగుతుంది? ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు అనేటువంటివి రావడం. నెంబర్ 2 ఆరోగ్య సమస్యలు అనేటువంటివి రావడం. తలకి సంబంధించినవి, ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి, శ్లేష్మ రోగాదులు, ఇలాంటివన్నీ కూడా. ఈవెన్ శని కాబట్టి వెన్నుపూస, డయాబెటీస్, ఫ్యాటీ లివర్, కిడ్నీ, ఇవన్నీ కూడా, ఇలాంటివన్నీ, కిడ్నీలో స్టోన్స్, ఇలాంటివన్నీ అండి. ఇలాంటివన్నీ కూడా ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్ధాష్టమ శని కాబట్టి. పైగా శని వక్రించారండి, అయినప్పటికీ కూడా దోషం కనబడుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇదే కాకుండా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా ఇంట్లో వీళ్ళని నమ్మకపోవడం, అంటే వీళ్ళ యొక్క శక్తిని కానీ సామర్థ్యాన్ని కానీ ఇంట్లో నుంచే ముందుగా వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. అండ్ మేజర్గా విమెన్ అయితే 6th లార్డ్ శుక్రుడు అవడం వల్ల ఏ విమెన్కి అయితే సంతాన సంబంధిత ఇబ్బందులు వస్తూ ఉన్నాయో మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు ధనస్సు రాశిలో జన్మించినట్లయితే సంతానానికి ఇబ్బంది కలిగించేటువంటివి కానీ, లేదా శుక్రుడు కాబట్టి గుప్త రోగములైనటువంటి ఇప్పుడు బాగా వస్తూ ఉన్నటువంటి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. శుక్రుడు అలాంటి రోగములే ఇస్తారండి.
తర్వాత శుక్రుడు ఇంకెలాంటివి ఇస్తారు, బయటికి చెప్పుకోలేనటువంటివి ఆడవాళ్ళకి ఏమైతే ఉంటాయో వాటి మీద జాగ్రత్తగా ఉండాలి. అండ్ మెన్ విషయంలో మనం మాట్లాడుకుంటే శుక్రుడు అనేటువంటి ఆయన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండి, షుగర్, తర్వాత థైరాయిడ్, తర్వాత చెప్పాలి అంటే ఈ యొక్క హార్మోన్స్ ఏవైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి శుక్రుడు కాబట్టి. అండ్ ఈవెన్ ఈ కొలెస్ట్రాల్ సంబంధిత విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం సంచిత కర్మ. అండ్ వీళ్ళకి కూడా నాగరాజు గారు, వీళ్ళు జనరల్గానే 10 మందికి పెట్టేటువంటి వాళ్ళు, 10 మందికి పెట్టే చెయ్యి అవుతుంది, 10 మందిని సహాయం చేసి 10 మందికి ఆసరాగా నిల్చునేటువంటి చెయ్యి అవుతుంది, 10 మందిని దాన ధర్మాలు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు చేసేటువంటి చెయ్యి అవుతుంది. కానీ అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళకే చాలా ఇబ్బందులు, ఎవరినో అడగాల్సిన పరిస్థితిలోకి వెళ్తారు సంచిత కర్మ వల్ల. మీ గ్రాఫ్ అనేటువంటిది ఒక్కసారిగా ఇలా పెరిగి ధనుస్సు రాశి వాళ్ళకి ఒక్కసారిగా డౌన్ అయిపోయి డబ్బులు ఎవరిని అడగాలో తెలియక అప్పు పుడితే చాలు అనేటువంటి స్థాయికి వెళ్ళారంటే బాగా గుర్తుపెట్టుకోండి, అది సంచిత కర్మ వల్ల మీ జీవితంలో జరుగుతోందని అర్థం. సో దాని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, గురు చరిత్ర అనేటువంటిది పారాయణ చేయండి, కుక్కలకి ఆహారం పెడుతూ ఉండండి. ఇవన్నీ కూడా తేలికగా చేసుకునేవి అని మీకు అనిపించవచ్చు, కానీ మీ జీవితంలో చాలా ఎక్కువగా రిఫ్లెక్షన్ చూపిస్తాయి, అంటే ఆ రిజల్ట్స్ అనేవి బాగా కనబడతాయి. అండ్ ఈవెన్ చూసుకుంటే నాగరాజు గారు సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి వీళ్ళకి రవి అనేటువంటి గ్రహం 10వ స్థానంలోకి రాబోతున్నారు. వీళ్ళ జీవితంలో సెప్టెంబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17వ తారీఖు వరకు కూడా అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతోంది. ఎలాగా అంటే రవి అనేటువంటి ప్లానెట్ యోగిస్తోంది కాబట్టి మేజర్గా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా బాగా యోగిస్తుంది. ఆ అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా యోగించిన ఆరోగ్య సమస్యలు అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి, బిజినెస్లో డౌన్ అనేటువంటిది, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు అనేటువంటివి ఆ మాసంలో ఎక్కువగా కనబడతాయి కూడా వీటితో పాటుగా. సో కంపేర్ చేస్తే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 చాలా బాగుంటుంది. మిగతా రోజులన్నీ కూడా ఈ సంవత్సరంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఫైనాన్షియల్లీ జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఎందుకంటే 11th రవి నీచ స్థితి పైగా యోగిస్తూ ఉన్నారండి, రెండూ జరుగుతున్నాయి. మోసం చేయొచ్చు, మళ్ళీ మీరు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ అక్టోబర్ 20వ తారీఖు తర్వాత నాగరాజు గారు గురుడు అనేటువంటి ఆయన అష్టమంలోకి వెళ్ళబోతున్నారు. అష్టమంలోకి వెళ్ళిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కూడా ఎదురవుతాయి. అంటే చూడండి, ఒక పక్క రవి ఒక మాసంలో బాగున్నారు, ఇంకో మాసంలో మోసపోవడం, ఆ ఫైనాన్షియల్ డౌన్, ఆరోగ్య సమస్యలు, ఆ తర్వాత నుంచి మళ్ళీ గురుడు వీక్ అవ్వడం, అన్నీ కూడా మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా గురు రవిల యొక్క బలం పెరగడానికి శని అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తూ ఉన్నారు. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. పర్సనల్ చార్ట్ చూసుకుని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి, అద్భుతంగా ఉంటుంది. చాలామంది వేదిక ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి, నేను ఒక్క విషయం చెబుతున్నానండి. చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.